హలో ఎవ్రీవన్, టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 అనమాట. సో మనం చూసుకున్నట్టయితే సాటర్డే ఎపిసోడ్ ఓన్లీ అబౌట్ ద సాటర్డే ఎపిసోడ్, నాట్ సండే ఎపిసోడ్ విత్ ప్రూఫ్. సో సాటర్డే ఎపిసోడ్లో మనం చూసుకున్నట్టయితే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారనమాట. టాప్ 5 ఎవరెవరు ఉంటారో వాళ్ళు పెట్టారనమాట. సో ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చింది ప్రేరణదీప్, తనది చూద్దాం. బట్ దానికన్నా ముందు సెకండ్ ఫ్యామిలీ మెంబర్ది చూద్దాం అనమాట. సో సెకండ్ ఫ్యామిలీ మెంబర్ వచ్చేసి విష్ణుప్రియది వచ్చారనమాట. విష్ణుప్రియది యాంకర్ రవి, మనకి తెలిసిందే, హీజ్ అ సెలబ్రిటీ అండ్ హీజ్ ఆల్సో యాంకర్. ఇంకా తను బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా. ఇంకా వాళ్ళ చెల్లె కూడా వచ్చిందనమాట. సో వాళ్ళు టాప్ 5 ఎవరు పెట్టారంటే వీళ్ళని టాప్ 5గా పెట్టారనమాట. గౌతమ్, నిఖిల్, నబిల్, పృథ్వీ ఇంకా రోహిణిని. ఇంకా సెకండ్ ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకున్నట్టయితే రోహిణి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, వాళ్ళ డాడీ ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి శివాజీ గారు వచ్చారు. శివాజీ హీఈస్ ఆల్సో కంటెస్టెంట్ అనమాట. సో శివాజీ వీళ్ళు వచ్చేసి టాప్ 5లో విష్ణుని, నబిల్ని, నిఖిల్ని ఇంకా గౌతమ్ని, టేస్టీ తేజని అయితే పెట్టారనమాట. నా థర్డ్ ఫ్యామిలీ మెంబర్ని చూసుకున్నట్టయితే పృథ్వీ వాళ్ళ తమ్ముడు ఇంకా తనకు యాక్టర్ దర్శిని వచ్చారనమాట. వాళ్ళిద్దరూ నీతోనే డ్యాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేశారనమాట జోడిగా. వాళ్ళు టాప్ 5లో పెట్టింది నిఖిల్, నబిల్, యష్మి, ప్రేరణ ఇంకా విష్ణుని. మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే సోహెల్ ఇంకా గౌతమ్ మమ్మీ అనమాట. గౌతమ్ వాళ్ళ మమ్మీ వచ్చారు. సో వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారంటే టాప్ 5లో పెట్టారంటే నబిల్, నిఖిల్, ప్రేరణ ఇంకా టేస్టీ తేజని ఇంకా అవినాష్ని అనమాట. ఇంకో మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే నబిల్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. నబిల్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ అన్నయ్య ఇంకా సెలబ్రిటీ నుంచి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న ఇన్స్టాగ్రామ్లో ఉన్న అతను భోలే వచ్చాడనమాట. లాస్ట్ సీజన్లో కూడా మనం చూసాం అతన్ని కంటెస్టెంట్గా. సో అతను టాప్ 5 వచ్చేసి నిఖిల్, గౌతమ్, అవినాష్ ఇంకా టేస్టీ తేజ ఇంకా విష్ణుప్రియని పెట్టారనమాట. అట్ లాస్ట్ నేను చెప్పాను కదా ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి ప్రేరణ వాళ్ళదే వచ్చారని. సో ప్రేరణ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏమంటారు, వాళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లె వచ్చారు. సెలబ్రిటీ నుంచి ప్రియా వచ్చారనమాట. సో తను కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్, మనకు తెలిసిందే. సో వాళ్ళు టాప్ 5 ఎవరిని పెట్టారంటే నిఖిల్, నబిల్, గౌతమ్ ఇంకా యష్మి ఇంకా రోహిణి. సో అందరూ కామన్గా పెట్టింది 6 మెంబర్స్ ఏమో నిఖిల్ టాప్ 5 అని పెట్టారు, 5 మెంబర్స్ ఏమో నబిల్. సో పక్కా ఏమనుకుంటున్నారంటే వాళ్ళు నిఖిల్ ఇంకా పక్క నబిల్ టాప్ 2లో అయితే ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. ఎందుకంటే ఇంతమంది టాప్ 2 అని పెట్టారు కాబట్టి అందరికి ఒక హింట్ వచ్చినట్టు కూడా నాకు అనిపించింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద సాటర్డే ఎపిసోడ్. ఇఫ్ యూ లైక్ దిస్ video, please subscribe my channel, like it, share it, and please comment me on the comment section that మీలో మీరు ఎవరిని టాప్ 5 అనుకుంటున్నారు, ఎవరు విన్నర్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారు. ప్లీజ్ కమెంట్ మీ ఆన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ do not forget to subscribe my channel. Thank you.